అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల గెలుపు తర్వాత డిప్యూటీ సీఎం మంత్రి పదవి స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ కొన్ని ఎమోషనల్ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. పిఠాపురం నియోజకవర్గాన్ని తన శాశ్వత నియోజకవర్గంగా చేసుకునేందుకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలని తన సొంతం చేసుకునేందుకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏ లోటు రాకుండా తనపై ఎలాంటి రిమార్కు ప్రజల్లో పడకుండా, ముఖ్యంగా తనపై ప్రజల్లో మొహం మొత్తకుండా చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఘన విజయం పొంది ఆ నియోజకవర్గం తనకొక వరంగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ఏంటో ఒకసారి పరిశీలిస్తే, నాకు ఎలాంటి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, వచ్చిన నిధులని సద్వినియోగం చేసుకోమని అధికారులతో చెప్పానని, 100కి 100% స్ట్రైక్ రేట్తో గెలవటం దేశంలోనే ఇదే మొదటిసారని, ఇలా గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలని, ఇక్కడ ప్రజలకి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని, అంతేకాకుండా 9 నెలల క్రితం అదృశ్యమైనటువంటి యువతి మిస్సింగ్ కేసుని కేవలం 48 గంటల్లోనే ఛేదించి తల్లిదండ్రులకి అప్పగించిన ఘనత కూటమి ప్రభుత్వందని, పోలీసులు కేరళ, కాశ్మీర్ పలు రాష్ట్రాల్లో అనేక బృందాలుగా ఏర్పడి ఈ కిడ్నాప్ కేసుని ఛేదించామని, ప్రభుత్వం తలుచుకుంటే చేయలేని పని ఏదీ లేదని ఆయన కామెంట్ చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో పంచాయతీల నుంచి సొమ్ములు తీసుకొని మళ్ళీ వాటిని పంచాయతీలకి తిరిగి చెల్లించకపోవడంతో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, అంతేకాకుండా తన నియోజకవర్గంలో 40 నుంచి 50 గ్రామాలు ఇప్పటి వరకు కూడా త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాయని, గతంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ కనుక గెలిపిస్తే ఆయన పిఠాపురంలో ప్రజలకు అందుబాటులో ఉండడని, హైదరాబాద్లోనే ఉంటానని వారు అన్నారు. దానికోసమే ఇప్పుడు పిఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో సొంత ఇల్లు కట్టుకునే యోచనలో ఉన్నానని, ఇక ప్రజలకి అందుబాటులోనే ఉంటానని పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినప్పటికీ కూడా ఆయనకి ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో బాధ్యతలు ఉండొచ్చు. అయినప్పటికీ ఎక్కువ శాతం కూడా పిఠాపురం నియోజకవర్గం కోసం తన సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో పర్యటించాలి, ప్రజలకి దగ్గర అవ్వాలి, వారు ఇచ్చేటువంటి వినతుల్ని విని వాటిని త్వరితగతిన పరిష్కరించాలి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాటలను చూసినా, ఆయన యొక్క స్పీచ్ చూసినప్పుడు కూడా ఆయన యొక్క మనసులో ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైనటువంటి మనసుతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చినట్టు, ఆయన యొక్క మాటలు ఎక్కువగా అభివృద్ధి అనే మాట కనబడటం, ఆయన ప్రజలకి సేవ చేసేటువంటి తపనతోనే రాజకీయాలకి వచ్చినట్టుగానే మనకి తెలుస్తుంది. పవన్తో పాటు ఆయన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క పనితీరు ఏదైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగానే నాయకులు, ముఖ్యంగా జన సైనికులు అంటే కార్యకర్తలు కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అటు 3 పార్టీలని కలుపుకుంటూ ఎవరిని కూడా తక్కువ చేయకుండా ముగ్గురు కలిసి ముందుకెళ్తే పిఠాపురం నియోజకవర్గం శాశ్వత నియోజకవర్గంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది.